జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు అప్పుడు అంటూ చాలా కాలంగా నానుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ విస్తరణ వద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని మార్చినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు కూటమి వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏడాదిలోపే మంత్రివర్గ విస్తరణ చేసి కొందరు మంత్రులను తొలగిస్తే అసమ్మతి నెలకొంటుందని బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏడాది కాకముందే మంత్రులను మారిస్తే కూటమి పార్టీకు చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఎమ్మెల్యేలకు, క్యాడర్ కు రాంగ్ సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భావిస్తున్నారట. ఇక విస్తరణకు బ్రేక్ పడడంతో ఎమ్మెల్సీ నాగబాబుకు షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకోవాలని రాజ్యసభ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నాగబాబును ఎమ్మెల్సీని కూడా చేశారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడడంతో నాగబాబుకు ఎదురు చూపులు తప్పేలా లేవు. కొంతకాలం తరువాత నాగబాబు మంత్రి పదవి గురించి ఆలోచిద్దామని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అప్పటి వరకు జనసేన పార్టీ బాధ్యతల్లోనే నాగబాబును కొనసాగించాలని భావిస్తున్నట్లు జనసేన శ్రేణులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే జనసేన పార్టీ కార్యకలాపాలను నాగబాబు చూసుకుంటున్నారు. ఇప్పుడు విస్తరణకు బ్రేక్ పడడంతో నాగబాబు మరికొంతకాలం అవే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం సహా 25 మంది సభ్యులు ఉండగా ఒకే ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ ఒక్క స్థానంలో నాగబాబును మంత్రిగా తీసుకురావాలనుకున్నారు. అలాగే కొంతమంది మంత్రులను మార్చి కేబినెట్ విస్తరణ చేయాలని గతంలో కూటమి ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే ఉగాది తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. పదవుల కోసం కొందరు ఆశావాహులు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ వద్దని నిర్ణయం తీసుకోవడంతో పదవులు ఆశిస్తున్న కొందరు కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.